నవీన్ యాదవ్ బెదిరింపు వ్యాఖ్యలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. నవీన్ యాదవ్ గల్లీ కూడా దాటనీయని అంటున్నాడు. జూబ్లీహిల్స్ ని అయ్యే జాగీరా అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు ఇలా ఉంటే ఒకవేళ నవీన్ యాదవ్ గెలిస్తే ఇంకెంత దారుణమైన పరిస్థితులు ఉంటాయో ప్రజలు ఆలోచించారని ఆయన అన్నారు. కేసీఆర్ అందరికి తిండి పెడితే వీళ్ళందరి ఇంట్లో గంజాయి పెట్టి కేసులు పెడతామని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ప్రజలంతా నవంబర్ 11న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు వేచి చూస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. అంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? మరి ఎక్కడ పోయిన పోలీసు వాళ్ళు ఎందుకు సోమూట కేసులు రిజిస్టర్ చేస్తారు? ఎందుకు మరి 506 క్రిమినల్ ఇంటిమిటేషన్ బుక్ చేయండి కేసు ఆయన మీద. మేము తలుచుకుంటే జైల్లోకి వెళ్ళి ఈ జూబ్లీహిల్స్కి వెళ్ళి బయటకు పోలేమంటే మరి ఆయన చూసుకుంటూ కూర్చున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళే మఫ్టీలలో మొత్తం కూడా ఈ నవీన్ యాదవ్కు ఇక వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి బీజేపీలు ఎక్కడ పోయినరు? బీజేపీలు నవీన్ యాదవ్ ఇద్దరు కలిసి ప్రచారం చేస్తూ ఉన్నారు. కుల్లం అర్థమవుతున్నది. అందువరకే మళ్ళొకసారి మేము ఇప్పుడు మీ తెలంగాణ ప్రజలు ప్రత్యేకించి జూబ్లీహిల్స్ నియోజకవర్గ చెప్తున్నాం, మీరు ఇప్పుడే వీళ్ళు ఓటు వేయకముందే అసెంబ్లీకి పోకముందే ఇంత రౌడీజం చేస్తూ ఉన్నారు. అసెంబ్లీకి పోతే రోజు వాళ్ళ ఇంటి ముంగట లైన్ కట్టాల్సి ఉంటుంది. వీళ్ళ పైల్వాన్లు వచ్చి మన బస్సులలో పెట్టి ఇంతకుముందు ఒక మహిళ మేము తిరుగుతూ ఉంటాను, సార్ దయచేసి సీసీటీవీ కెమెరాలు పెట్టండి, ఇక్కడ గూండాయిజం పెట్టండి, కేసీఆర్ గారు పోయినప్పటి నుంచి గూండాయిజం పెట్టండి అని చెప్తారు. అంటే మీరు అర్థం చేసుకోవాలి ప్రజలు ఎంత అభద్రతా భావం, మరి ముఖ్యంగా మహిళలు ఎంత అభద్రతా భావంతో ఉన్నారు. అందుకొరకు ఈ గూండాగిరి పోవాలన్నా, ఈ దౌర్జన్యం పోవాలన్నా కారు గుర్తు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి. మీరు చూస్తున్నారు బోరబండ, ఇదే బోరబండ సర్దార్ అనే ఒక వ్యక్తి బాబా ఫసీద్దీన్ ఆయనకు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి మీ ఇంట్లో గంజాయి పెట్టాలన్నారా అని అంటారు. ఇంట్లో గంజాయి పెట్టాలన్నా అని ఒక మాజీ కార్పొరేటరు ధమ్కీ ఇస్తున్నాడు అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఆయనకు గన్మెన్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి. రేపు వీళ్ళందరూ కూడా రేపు మన ఇళ్ళల్లో పెట్టేది గంజాయి, తిండి కాదు పెట్టేది. కేసీఆర్ గారు తిండి పెట్టిండ్రు, కేసీఆర్ ట్రిప్లు ఇచ్చిండు, కేసీఆర్ గారు వీళ్ళందరి జీవితాలు బాగుండాలని ఉద్యోగాలు ఇచ్చిండు, ఇండ్లు ఇచ్చిండు, రైట్. సో వీళ్ళు ఏం చేస్తున్నారు? మన ఇళ్ళ గంజాయి పంపించి బిడ్డ నీకు ఎన్డీపీఎస్ కింద కేసు పెడతాం, గంజాయి కేసు పెడతాం అంటున్నారు. ఎక్కడ పోతున్నారు మరి? ఎందుకు ఆయన ఇంతవరకు అరెస్ట్ చేయలేదు? ఎక్కడ పోయిన డీసీపీలు, ఏసీపీలు, కమిషనర్లు? సో ఇదంతా చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది. అందుకొరకే అర్జెంటుగా ఎప్పుడెప్పుడు నవంబర్ 11 వస్తుందా ప్రజలు వెయిట్ చేస్తున్నారు. అందరూ జూబ్లీహిల్స్ ప్రజలందరికీ కూడా ఒక్కటే చేతులు జోడించి నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆ రోజు ఓటేయండి. మహిళలకు ప్రత్యేకించి ఎవ్వరికి భయపడకుండా ఇంటి నుంచి బయటకు వచ్చి మీరు 2nd ఫ్లోర్లో ఉన్నారా, 3rd ఫ్లోర్లో ఉన్నారా, 4th ఫ్లోర్లో ఉన్నారా లెక్క కాదు.